నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము వెజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాం. వెజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఫంగల్ ఆర్గానిజమ్స్ అని ఉంటాయి. వాటి ద్వారా తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్ లాంటి సమస్యలు మనకి వస్తూ ఉంటాయి. ఆడవాళ్లలో అతి ముఖ్యంగా తెల్లబట్ట అవ్వడానికి కారణము ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా తరచుగా మళ్ళీ అదే పేషెంట్లో వస్తూ ఉంటాయి. దానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో అతి ముఖ్యంగా కారణాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా టైట్ అంటే బాగా టైట్గా ఉండే క్లోత్స్ వేసుకోవడము, అదే కాకుండా ఎక్కువగా తరచుగా మంచిగా వాష్ చేయని క్లోత్స్ వేసుకోవడము, ఎండాకాలంలో వర్షాకాలంలో చెమ్మ అంటే మాయిశ్చర్ పట్టడం మూలాన కూడా ఎక్కువగా తడి అనేది ఏర్పాటవ్వడం మూలాన కూడా అలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మనం ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి మనం తీసుకునే జాగ్రత్తలు కూడా అందులో కొంచెం జాప్యం జరిగినట్టయితే, క్లెన్లీనెస్ అంటే శుభ్రత పరిశుభ్రతలో కూడా జాప్యాలు జరిగినట్టయితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా షుగర్ లాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, స్థూలకాయం సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ఒబేసిటీ, డయాబెటీస్ 2 రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బయట బాత్రూమ్స్, టాయిలెట్స్ వాడిన వాళ్ళకి, అలాగే పరిశుభ్రంగా లేని ప్రాంతాలు ఎక్కువగా వాడిన వాళ్ళకి, పబ్లిక్ టాయిలెట్స్ వాడిన వాళ్ళకు కూడా ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్స్తో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మన ఇమ్యూనిటీ మంచిగా ఉన్నంత వరకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. దీంతో పాటు మనం ఉండే వాతావరణము ఎక్కువగా ఎండలుండి చెమట పట్టేసేసి బట్టల్లో తడిదనము, దాని తర్వాత అండర్వేర్స్లో ఎక్కువగా మాయిశ్చర్ ఉండడము, తరచుగా వాష్ చేయకపోవడం, అండర్వేర్స్ పచ్చిగా ఉన్న అండర్వేర్స్ యూజ్ చేయడము, అలాంటి వాటిల్లో కూడా ఎక్కువగా ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏదైతేనేమి ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ గనక మనకు వచ్చినట్టయితే దాని నుంచి మనము ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు, సెక్షువల్ రిలేషన్షిప్స్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిపి కంబైన్డ్గా ఒకేసారి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితేనే మనకి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఒకరు ట్రీట్మెంట్ తీసుకొని ఇంకొకరు ట్రీట్మెంట్ తీసుకోకపోవడం మూలాన మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరి వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది మనం చెప్పలేం కాబట్టి. అందుకే సెక్షువల్ పార్ట్నర్స్ ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనము ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేలాగా ఎలా చూసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అని అంటే మన ఇమ్యూనిటీ అనేది మంచిగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పౌష్టిక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మజ్జిగ లాంటిది, పెరుగు లాంటిది కనుక మనం తీసుకున్నట్టయితే దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటుంది కాబట్టి ప్రోబయోటిక్ లెవెల్స్ మంచిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి బాడీ ఇమ్యూనిటీ మంచిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాటితో పాటు మనం ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుంది అని మనం గ్రహించే ఛాన్సెస్ ఉంటాయో రాకముందే మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పొడిగా మనము స్కిన్ ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే చెమ్మ ఉంటుందో అక్కడ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి కేవలం మంచి సోప్ వాటర్ యూజ్ చేసి పొడిగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. బట్టలు కూడా ఊపిరాడేలాగా కాటన్ దుస్తులు వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాలిస్టర్ కానీ వేరే అలాంటి మెటీరియల్స్ ఉన్న దుస్తులు కనుక వాడుకున్నట్టయితే అది మన చెమ్మని ఎక్కువగా చేసే ఛాన్సెస్ ఉంటాయి. మనకి చెమట పట్టేలాగా చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా మంచిగా లూజ్ క్లోతింగ్, ఎక్కువగా టైట్గా లేకుండా లూజ్గా ఉండే బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాటన్ బట్టలు ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి అండర్వేర్స్కి కూడా, లోపల దుస్తులకు కూడా మనకి అది ఖచ్చితంగా అప్లై అవుతుంది. వీటన్నిటితో పాటు కొన్ని చిన్న ఇంట్లో చిట్కాలు ఉంటాయి. మనము పసుపు, వేడి నీళ్ళల్లో పసుపు వేసుకొని తాగినా కానీ, కొంచెం పసుపు ఎక్కువగా తీసుకున్నా కూడా మనకి మంచి ఇమ్యూనిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వాటితో పాటు కోకోనట్ ఆయిల్ కానీ, టీ ట్రీ ఆయిల్ కానీ, మనకి లభించే యాపిల్ సైడర్ వినిగర్ కానీ ఇలాంటివి కొన్ని రెగ్యులర్గా వాడుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి ఎక్కువగా ఇలాంటి సమస్యలు రావు. వాటన్నిటితో పాటు మనము జింజర్ అంటే అల్లము, వెల్లుల్లి లాంటివి కూడా మనం రెగ్యులర్గా తీసుకున్నట్టయితే వాటి ద్వారా కూడా మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి ఖచ్చితంగా దూరంగా ఉండే అవకాశం ఉంటుంది.
అలాగే వెజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్తో పాటు బయట కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అవి మనము వేప ఆకు నీళ్ళల్లో వేసి వేడి నీళ్ళల్లో వేపాకేసి దాంతో స్నానం చేసినా కూడా మనకి దాంట్లో ఇన్ఫెక్షన్ తగ్గించే గుణాలు అనేవి ఉంటాయి. వీటన్నిటితో పాటు మంచి విటమిన్ సి ఉన్న ఫుడ్స్ కనుక మనం తీసుకున్నట్టయితే వాటి ద్వారా కూడా ఎంతో మనకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది. ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం ఖచ్చితంగా మనం కాపాడుకోగలుగుతాం. అయితే విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఏమని అడుగుతారా? ఏవైతే సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ కూడా విటమిన్ సి పుష్కలంగా ఉండే అవకాశం ఉంటుంది. అవకాడోలో కూడా విటమిన్ సి ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం రెగ్యులర్గా తీసుకునే నిమ్మరసంలో కూడా మంచి విటమిన్ సి ఉంటుంది. యాపిల్ సైడర్ వెనిగర్లో కూడా మనకి మంచి ఆ గుణాలు విటమిన్ సి గుణాలు అనేవి కూడా ఉంటాయి. అలాగే మనము రెగ్యులర్గా కనుక ఇవి మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి ఇలాంటి వెజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం కాపాడుకోగలుగుతాం. ఇవన్నీ చిన్న చిన్న ఇంట్లో చిట్కాలు అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే మనం పబ్లిక్ వాష్రూమ్స్ వాడుకునేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనము అవి వాడుకునేటప్పుడు వాటిని కూడా మంచిగా క్లీన్ చేసి క్లీన్గా ఉన్న వాష్రూమ్స్ వాడుకుంటేనే మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం కాపాడుకోగలుగుతాం. అయితే ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మటుకు ఖచ్చితంగా ఇద్దరు సెక్షువల్ పార్ట్నర్స్ హస్బెండ్ వైఫ్ ఎవరైతే సెక్షువల్ యాక్టివిటీలో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకొని కంప్లీట్ ట్రీట్మెంట్ ఒక కోర్స్ లాగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెజైనల్ స్వాబ్ అంటే లోపట మానంలో నుంచి ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి తీసిన స్వాబ్తో కనుక మనం టెస్ట్ చేసినట్టయితే ఎటువంటి ఈస్ట్ ఉంది, క్యాండిడానా నాన్ క్యాండిడానా, ఎలాంటి ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, దానికి ఏ యాంటీ ఫంగల్ పనిచేస్తుందో మనకి తెలుస్తుంది. కాబట్టి ట్రీట్మెంట్ కూడా కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ టైంకి తీసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే వెజైనల్ స్వాబ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వెజైనల్ స్వాబ్ టెస్ట్లో కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ మనకి తెలుస్తోంది కాబట్టి మళ్ళీ ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇంట్లో చేసే చిట్కాలు చాలా ఇంపార్టెంట్. అలాగే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్. దుస్తుల దగ్గర నుంచి మనం చోట పట్టకుండా ఎలా జాగ్రత్త పడాలో అవన్నీ చేస్తూ ఇన్ఫెక్షన్ రాకుండా మన ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలో అవన్నీ చూసుకుంటూ దాంతో పాటు మనము ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటేనే మనకి ఇది తరచుగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఎంత సులువుగా ట్రీట్మెంట్ అవుతుందో అంతే త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలతో ఖచ్చితంగా వెజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, తెల్లబట్ట లాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.